ముస్లిం సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడని వక్ఫ్ ఆస్తులు దేశానికి అంకితం చేయాలి, దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ వక్ఫ్ బిల్లును అందరూ కూడా ఆమోదించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతదేశం అంటే ఒక్క ముస్లిం సమాజానికి చెందినది కాదు, దేశ ప్రజలందరిది కూడా అని మన ముస్లిం సోదరులకి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వక్ఫ్ ఆస్తుల గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ముస్లిం సోదరులారా, ఈనాటి అంశం వక్ఫ్ బిల్లు. వాస్తవంగా ఈ వక్ఫ్ ఆస్తులు కానీ వాటి ఆదాయం కానీ ముస్లిం సమాజానికి ఏమన్నా ఉపయోగపడుతుందా ఆలోచించండి ముస్లిం సోదరులారా. ఈ వక్ఫ్ బిల్లుని తీసుకొని రావడంలో నరేంద్ర మోడీని అభినందిస్తున్నాను. అదేవిధంగా కాశ్మీర్ ఆర్టికల్ 370ని కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే విధంగా ఆర్టికల్ 370ను రద్దుపరచడం చాలా మంచి పని చేశారు. ఇటువంటి కొన్ని విషయాల్లో నరేంద్ర మోడీని అభినందించక తప్పదు. ఇక్కడ వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజానికి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? ఈనాడు ముస్లిం సమాజం ప్లాట్ఫామ్ బతుకుల్లో టైలర్లుగా, మెకానికులుగా, వెల్డింగ్ షాపుల్లో, టైర్ పంచర్ షాపుల్లో, చికెన్ షాపుల్లో, మటన్ షాపుల్లో కసాయి పనివారుగా, బేల్దారి కూలీలుగా, రకరకాల చేతి వృత్తులతో ప్లాట్ఫామ్ బతుకుల్లో జీవనం గడుపుతున్నారు. వీరి ఆర్థిక అభివృద్ధి కొరకు రుణ సౌకర్యం ఏమన్నా వక్ఫ్ ఆస్తులు ఉపయోగిస్తున్నారా అంటే అది లేదు. సరే, నిరుపేద ముస్లిం కుటుంబానికి ఏమన్నా వీటి ద్వారా ఆదాయం ఉందా అంటే అది లేదు. ముస్లిం విద్యార్థులు చదువుకోవడానికి వారికి ఏమన్నా ఈ వక్ఫ్ ఆస్తుల ఆదాయం ఏమన్నా ఉపయోగిస్తున్నారంటే అది లేదు. ఇక నిరుపేద ముస్లిం యువతుల వివాహానికి ఈ వక్ఫ్ ఆస్తులు ఏమన్నా ఉపయోగిస్తున్నారా అంటే అది లేదు. అంటే వీటి ఆదాయం కోసం ఎవరు పాకులాడుతున్నారు ఆలోచించండి ముస్లిం సోదరులారా. మొన్న కడప నగరంలో భారీ బహిరంగ సభ జరిపారు. అందరూ కూడా దాదాపు 5 లక్షల మంది పైగా జనాలు వచ్చారని వినికిడి. వాస్తవంగా ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో ఈ దర్గాకు సంబంధించి, అదేవిధంగా ముతవల్లీలు, మసీదు, మత పెద్దల ఆధీనంలో ఈనాడు వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. వాటి కోసం జరిపిన పోరాటం తప్పనిచ్చి నిరుపేద ముస్లింల కోసం ఈ పోరాటం కానే కాదు. ఆలోచించండి ముస్లిం సోదరులారా, ఈ వక్ఫ్ బిల్లు ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ వక్ఫ్ ఆస్తులు ముతవల్లీలు, దర్గాకు సంబంధించిన వారికి, మసీదు, మత పెద్దల ఆలీములు ఎవరైతే ఉన్నారో వారి కడుపులు నింపుకోవడానికి తప్పనిచ్చి ఈ వక్ఫ్ ఆస్తులు ఎవరికి ఉపయోగం? ఎవరి కోసం ఈ ఆరాటం? ఎవరి కోసం ఈ కడప పోరాటం? ఎవరి కోసం ఈ కడప సభ? ఆలోచించండి. వాస్తవంగా వక్ఫ్ ఆస్తులు అనేవి నిరుపేద ముస్లింలకు చెందాల్సినవి. వాటి ఆదాయం ఆనాటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు నిరుపేదలకు చెందే విధంగా వాటిని వక్ఫ్ చేసి వెళ్తే ఈనాడు మసీదుల మత పెద్దలు ఎవరైతే ఉలమా అక్రములు, ముఫ్తీలు, మౌలానాలు, ముతవల్లీలు, దర్గాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారి కడుపులు నింపుకోవడానికి తప్పనిచ్చి ఎవరికైనా ఉపయోగపడుతుందా? వారు అమ్ముకోవటానికి, వక్ఫ్ ఆస్తులు కాజేయటానికి తప్పనిచ్చి నిరుపేద ముస్లిం కుటుంబాలు ఏమన్నా లబ్ధి పొందుతున్నాయా? ముస్లిం సోదరులారా, ఈనాడు
ముస్లింలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. వాటి మీద పోరాటం చేయని వాళ్ళు మొన్న కడపలో భారీ బహిరంగ సభ జరిపి వారి కడుపుని నింపుకోవడం కోసం, వారి ఆస్తులు కాపాడటం కోసం వక్ఫ్ ఆస్తుల పేరుతో పన్నిన కుట్ర బహిరంగ సభ అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆలోచించండి ముస్లిం సోదరులారా, ఈ వక్ఫ్ ఆస్తుల వల్ల ముస్లిం సమాజానికి ఒరిగిందేంటి? ముస్లిం సమాజానికి ఏమైనా లాభం ఉందా? ఎవరికి లాభం? ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఈ వక్ఫ్ ఆస్తుల వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఈ విషయంలో నేనైతే నరేంద్ర మోడీని అభినందిస్తున్నాను. వక్ఫ్ ఆస్తులు జాతీయం చేయాలి, దేశ ప్రజలకు అంకితం చేయాలి. ఆ విధంగానైనా ఈ వక్ఫ్ ఆస్తులు జాతికి ఉపయోగపడాలి, భారతదేశ ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.